దగ్గర నుంచి నాకు 50 ఎకరాలు 100 ఎకరాలు 10 ఎకరాలు భూమి వచ్చిందని గర్వంగా చెప్పుకుంటారు అందరి ముందర. నేను సిగ్గు విడిచి ఈరోజు ప్రెస్ మీట్ గురించి చెప్తున్నా. మేడా చంద్రశేఖర్ రెడ్డి దగ్గర నుంచి మా నాన్నగారి దగ్గర నుంచి నాకు ఒక్క సెంటు కూడా వారసత్వంగా రాలేదు. దయచేసి అందరూ గమనించాలా. ఏదైతే పేపర్కి వచ్చిందో 2 ఎకరాల, ఈరోజు ఒక పేపర్లో 2 లైన్స్ ఇచ్చారు నాకేదో భూమి ఉన్నట్టు ఆన్లైన్లో. ఒకటేమో 2 ఎకరాల 37 సెంట్లు డీకేడీ భూమి. దీనికి సంబంధించి నిన్ననే నాకు కలెక్టర్ గారి జేసీ గారి దగ్గర నుంచి ఒక నోటీస్ వచ్చింది. దీని మీద మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని. దీంట్లో ఖాతా నెంబరు 416, సర్వే నెంబర్ 1242/2, ఎక్స్టెంట్ వచ్చి 2 ఎకరాల 37 సెంట్లు. ఇది నాకు వచ్చిన. ఎందుకంటే నేను మేడా కుటుంబంలో నా పేరు కూడా మేడా ఉంది కాబట్టి మేడాకంతా తగిలించాలి. దీంట్లో ఏమి రాశారంటే 2023లో ఒకసారి ఏదో పేపర్ కథనాల వల్ల ఆ రోజు ఉన్న కలెక్టర్ అప్పుడున్న ఎంఆర్ఓ గారిని, నందలూరు ఎంఆర్ఓ గారిని ఒక ఫైల్ రన్ చేయమంటే, ఎంక్వైరీ చేయమంటే, ఆ ఎంక్వైరీలో ఆ ఎంఆర్ఓ గారు ఇచ్చిన రిపోర్ట్ 2023లో దాన్ని కూడా రెఫర్ చేశారు. దీంట్లో 2023లో ఎంఆర్ఓ, నందలూరు ఎంఆర్ఓ ఒక ఫైల్ సమర్పించారు కలెక్టర్ గారికి, అప్పుడున్న కలెక్టర్ గారికి. ఆ ఫైల్ ఆధారంగానే ఈరోజు నోటీసులు ఇచ్చారు. దాంట్లో నా పేరు కూడా ఆ రోజు పేపర్లో రావడం, మేడా విజయశేఖర్ రెడ్డి అనే వ్యక్తి కూడా 2 ఎకరాల 37 సెంట్లు ఉందని. నాకు తెలిసినంత వరకు రెవెన్యూ రూల్స్ ప్రకారం పట్టా భూమి లేని ఏ వ్యక్తికైనా 5 ఎకరాల లోపల డీకేడీ భూమి ఇచ్చే రూల్ గవర్నమెంట్కు ఉంది, తీసుకునే హక్కు ప్రజలకు ఉంది అప్పుడున్న రూల్స్ ప్రకారం. ఈ రోజు అయితే 2 ఎకరాలే. ఇది ఎప్పుడు ఇచ్చారు నాకు ఈ భూమి? ఇదిగో ఇది ఈ పాస్బుక్ బ్యాంకులో ఉంది, దీని మీద క్రాప్ లోన్ నడుస్తుంది, అందుకనే దీన్ని జిరాక్స్ కాపీ తెచ్చా. ఇది పాస్బుక్. నేను సంపన్న నేతనంట. సంపన్న నేతనైతే నేను ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో రాజకీయాలు చేయాలి. ఇప్పటికే నేను ఒక రాజ్యసభ ఎంపీగానో, లోక్సభ ఎంపీగానో చక్ర తిప్పేవాడిని. నేను సంపన్న నేతనో కాదో రాయపాటి ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ చూస్తే మీరు 1995లో అప్పుడున్న ఆర్టీఓ సీల్ ఉంది, ఎంఆర్ఓ సీల్ ఉంది. 95లో నాకు పాస్బుక్ ఇచ్చారు. ఈ 1242 అనే సర్వే నెంబర్ ఎట్లా వచ్చింది అంటే 1975లో, మార్క్ దీస్ వర్డ్స్, నేను పుట్టక ముందర, నేను 76లో పుట్టా, 75లోనే ఈ భూమి సబ్ డివిజన్ అయింది. ఈ 1242 సర్వే నెంబర్ ఎలా వచ్చిందంటే అప్పుడున్న ఓల్డ్ సర్వే నెంబర్, బ్లాక్ నెంబర్ అది. ఆ బ్లాక్ నెంబర్ 120 ఎకరాలతో ఉంది. ఆ బ్లాక్ నెంబర్లో అది ఆ బ్లాక్ నెంబర్, ఆ బ్లాక్ సర్వే నెంబర్ వచ్చి 78. ఆ 78 సర్వే నుంచి దాన్ని సబ్ డివిజన్ చేసి చిన్న చిన్న బిట్లుగా ఆ రోజున్న పరిస్థితి ప్రకారము భూమి లేని వాళ్ళకు డీకేడీలు ఇచ్చారు. ఆ డీకేడీలో భాగంగా 1242/2లో 2 ఎకరాల 37 సెంట్లు 1979లో, 75లో సబ్ డివిజన్ అయితే 79లో మా అమ్మగారైన మేడా సుమిత్రాదేవి, ఇప్పుడు ఏనాది, నేను పుట్టిన 2 సంవత్సరాలకే చనిపోయారు. 80 ప్రాంతంలో చనిపోయారు. ఆమె 76లో నేను పుట్టే 80 ప్రాంతంలో చనిపోయారు. అంటే నాకు 3-4 సంవత్సరాల వయసు. 75లో సబ్ డివిజన్ అయితే 79లో మేడా సుమిత్రాదేవి గారికి అప్పుడున్న పరిస్థితి ప్రకారము ఏదో పాస్బుక్ ఏదో ఇచ్చింటారు. ఆమె 80లో చనిపోతే ఆ భూమి ఆమె ఒక్కడే కొడుకుని, నేను 2 అక్క చెల్లెలు నాకు, నేను ఒక్కడే కొడుకుని. ఆ భూమిని ఆమె తర్వాత ఎవరికి వస్తుంది? కొడుకే వస్తుంది కదా, నేను ఒక్కడే కొడుకుని. దాని ప్రకారం 1995లో నాకు అప్పటి ఖచ్చితంగా 18 నుండి 19 పడింది. ఒక భూమి నా పేరు రావడానికి, నాకు ఇవ్వడానికి ఖచ్చితమైన వయసు ఆ రోజు వచ్చింది కాబట్టి 95లో నా పేరు మీదకి మళ్ళా పాస్బుక్ ఇచ్చారు. ఆ రోజు నేను రాజకీయ నాయకుడిని కాదు,
మా నాయన రాజకీయ నాయకుడు కాదు, మా ఇంట్లో ఎవడు మండల స్థాయి దాటి రాజకీయం చేసేవాళ్ళు లేదు. మా గ్రామం వరకు మా మండలం వరకు మీరు రాజకీయం చేస్తా ఉన్నాం. మేము అక్రమంగా కాజేసే పరిస్థితులు లేవు. పైగా ఈ భూమి మీరు అనుకున్నట్టు ఏ రాజపేట పక్కన నదుల పక్కన కాదు. మీరు ఈ భూమి ఉన్న ప్లేస్ను చూస్తే ఇక్కడికి పోయి వ్యవసాయం చేస్తారని అడుగుతారు. కొండలు కోనలు, దట్టమైన అడవులు. నాకు తెలిసి నేను 1-2 సార్లు పోయింటా ఈ భూమిలోకి. ఇంతవరకు నా జీవితంలో నేను ఇప్పుడు 2-3 సార్లు తప్ప ఎక్కువ పోయినాను ఈ భూమిలోకి. ఈ భూమి కూడా ఏంటంటే నా 19 సంవత్సరాల వయసులో నేను చదువుకున్నప్పుడు మా నాన్నగారు పెట్టిన భూమి. నేను నా స్వస్థాలతో ఎవరిని పోయి నాకు భూములు పెట్టని అడిగిన దాఖలాలు లేదు 20-30 సంవత్సరాల కాలంలో. దీంట్లో ఏదైనా తప్పుంటే నేను దేనికైనా సిద్ధం. తర్వాత దీనికి సంబంధించి అప్పుడే కొత్తగా 10 ఇది